Welcome to my YouTube channel. I am Suresh Babu from Hindi faculty. Today topic is Barste Badal from 10th class. 10th class లో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ అని బరస్తే బాదల్ అనేది ఈ పాఠాన్ని ఈరోజు టాపిక్గా తీసుకోవడం జరిగింది. బరస్తే బాదల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బరస్తే బాదల్? రైనీ క్లౌడ్స్ అంటే తెలుగులో కురిసే మేఘాలు అంటారు. ఏ బరస్తే బాదల్ కైసా పాఠ హై? ఈ బరస్తే బాదల్ అనేటువంటిది ఏ రకమైన పాఠము? कविता पाठ है. कविता पाठ అంటే पोएट्री लेसन అంటాం. कविता लिखने वाले को क्या कहते हैं? कविता रासे वाले अंटाम कवि. सो कवि ये बरसते बादल पाठ के कवि, कविता के कवि कौन है? శ్రీ సుమిత్రానందన్ పంత్. సో ఈ బరస్తే బాదల్ రాసినటువంటి కవి ఎవరమ్మా? శ్రీ సుమిత్రానందన్ పంత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పాఠం యొక్క ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయెట్, కవి పరిచయం గురించి తెలుసుకుందాం. శ్రీ సుమిత్రానందన్ పంజీ బేజోడ్ కవితే. శ్రీ సుమిత్రా పంజీ గారు वन ऑफ द ग्रेटेस्ट पोएट. అలానే और छायावादी के प्रमुख कवि है. सो उसका जन्म 1900 में आलमोड़ा जिले के कौसानी गांव में हुआ. ఆల్మోడా అనేటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కౌసాని అనేటువంటి విలేజ్లో 1900లో పుట్టారు పంత్ గారు. అలానే उसका मृत्यु 1977 में हुआ. ఆయన 1977లో చనిపోయారు. శ్రీ సుమిత్రానంద్ పంజీ 7 साल की उम्र में అంటే ఏజ్ ఆఫ్ 7 years 7 సంవత్సరాల వయసులో కావ్య రచనకి షురూ की. ఆయన పద్యాలు రాయడం స్టార్ట్ చేశారు. उस रचनाओं के लिए अध्यापकों ने पुरस्कृत किया है. ఆయనగా ఆ 7 సంవత్సరాల వయసులో రాసిన రచనలకి ఆయన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఆయనకి చిన్నప్పటి నుంచి కవితల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ప్రస్తుత పాఠ్ మే ప్రజెంట్ లెసన్లో శ్రీ సుమిత్రానంద్ పంత్ గారు సావన్ మాస్ కే వర్ష ఋతు కే బారే మే వర్ణన కియా హై. సావన్ మాసంలో ఉన్నటువంటి ఆ వర్ష ఋతువులో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అందం గురించి వర్ణించడం జరిగింది. यहाँ हमेशा से सभी के लिए वर्ष ऋतु प्रिय ऋतु रही है. ఎప్పటి నుంచో వర్ష ఋతువు అంటే రైనీ సీజన్ అనేటువంటిది ఇది అందరికీ ఇష్టమైనటువంటి ఋతువు. సో यहाँ इस समय वर्षा के समय, वर्षा ऋतु के समय प्रकृति बहुत सुंदर देखने लायक होती है. సో వర్షాకాల సమయంలో ప్రకృతి నేచర్ అనేటువంటిది చూడటానికి చాలా ముగ్ధ మనోహరంగా ఉంటుంది. पशु पक्षी मनुष्य पेड़ पौधे और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती हैं. అంటే అర్థం ఏంటంటే పశుపక్షులు, మనుష్యులు, చెట్లు, మొక్కలు ఇవే కాకుండా భూమి కూడా ఈ వర్షము పడినప్పుడు పులకరించుతుంది అని కవి చెప్తున్నాడు. అలానే और यहाँ इस प्रस्तुत पाठ में यहाँ इस वर्ष ऋतु का सौंदर्य का सुंदरता का प्रकृति में सुंदरता का वर्णन किया गया है. सो फर्स्ट स्टैंजा. जम 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 मेघ बरसते हैं सावन के. जम 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 मेघ बरसते हैं सावन के. चम 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 गिरती बूंदे तरुओं से चनके. चम 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 बिजली चमक रही रे उर्मे गन के. तम तम दिन के तम में सपने जगते मन के. जम 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 मेघ बरसते हैं सावन के. चम 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 गिरती बूंदे तरुओं से चनके. चम चम बिजली चमक रही रे उर्मे गन के. तम तम दिन के तम में सपने जगते मन के. సో ఈ రకంగా కవి ఈ స్టాంజాలో ధ్వని కా ప్రయోగ్ కియా హై. ధ్వని అంటే సౌండ్ని ఉపయోగించడం జరిగింది. చూడండి, జమ్ జమ్ అంటే ఏంటి?
ద సౌండ్ ఆఫ్ ది హెవీ రెయిన్ఫాల్. బాగా వర్షం కురిసేటప్పుడు వచ్చే సౌండే జమ్ జమ్ అనేటువంటిది. మేఘ అంటే క్లౌడ్స్, బరస్తే అంటే రైనింగ్, సావన్ అంటే నేమ్ ఆఫ్ ది మంత్. సావన మాసం అనేటువంటి మేఘాలు జమ్ 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 అని సౌండ్ చేస్తూ వర్షాన్ని కురిపిస్తున్నాయంట. సి సెకండ్ లైన్ నౌ. చమ్ 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 గిరితి బూందే తరువం సే చనికే. చమ్ 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 అంటే రెయిన్ డ్రాప్స్ సౌండ్, సౌండ్ ఆఫ్ ది రెయిన్ డ్రాప్స్, వర్షపు బిందువుల యొక్క సవ్వడి. ఇక్కడ చూడండి, బూంది గిరితి అంటే ఫాలింగ్, కురుస్తున్నాయి. బూంది అంటే ఏంటి? డ్రాప్స్. తరువోసే చనికే, తరువు అంటే చెట్ల నుంచి, చనికే టచ్ చేసి. అంటే వర్షం కురిసినప్పుడు ఆ వర్షపు నీరు చెట్ల మీద పడి ఆ ఆకుల్ని టచ్ చేసుకొని ఆకుల నుంచి కింద పడేటప్పుడు చమ్ చమ్ అని సౌండ్ చేస్తూ కింద పడుతున్నాయంట. అలానే చమ్ చమ్ బిజిలీ చమక్ రహీ రే ఉరిమే గన్కే. చమ్ చమ్ అంటే ఏంటి? టు షైన్ ఆర్ గ్లిటరింగ్. బిజిలీ అంటే థండర్, చమక్ అన్న షైన్, రే ఉరిమే, ఉర్రు అంటే అర్థం ఏంటి? హృదయ్, హార్ట్, గన్కే క్లౌడ్స్ అంటే ఆ క్లౌడ్స్ యొక్క హృదయంలో మధ్యలో, ఆ హృదయం అనే ఆ మేఘాల మబ్బుల యొక్క మధ్యలో ఏమైందంట? ఈ బిజిలీ మెరుపు కాంతివంతంగా మెరుమిట్లు గొలుపుతున్నదంట. తమ్ తమ్ దినికే తమ్మే సపనే జగతే మనకి. తమ్ తమ్ అంటే ఏంటి? హాట్ డే, బాగా ఎండగా ఉన్నటువంటి రోజులో. తమ్ అంటే ఇక్కడ మళ్ళీ ఈ తమ్ వేరు, ఈ తమ్ వేరు. ఈ తమ్ అంటే అర్థం ఏంటంటే డార్క్నెస్, చీకటిలో. ఈ తమ్ అంటే హాట్ డే, ఈ తమ్ అంటే డార్క్. సపనే డ్రీమ్స్, జగితే అంటే అవేకెన్, మనకే మన యొక్క మైండ్లో. సో మన మనసులో ఉన్నటువంటి కళలు మనకే సపనే. మన మనసులో ఉన్నటువంటి కళలు అయితే, డ్రీమ్స్ అయితే ఉన్నాయో, తమ్ తమ్ దీనికే అంటే పగటి చీకట్లు, పగటి రోజున చీకట్లో ఈ కళలు అనేటువంటి మేల్కొంటాయంట. ఈ రకంగా ఫస్ట్ స్టాంజాలో శ్రీ సుమిత్రానంద్ పంచి గారు చాలా అందంగా ప్రకృతి గురించి వర్ణించడం జరిగింది. అలానే సెకండ్ స్టాంజాలోకి వెళ్దాం. दादुर टर टर करते जिल्ली बजती जन जन. दादुर टर टर करते जिल्ली बजती जन जन. दादुर टर टर करते जिल्ली बजती जन जन. म्याऊ म्याऊ रे मोर, म्याऊ म्याऊ रे मोर, पीऊ पीऊ चातक के गन. उड़ते सोन बालक आद सुख से कर क्रंदन. गुमड़ 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 गिर मेघ गगन मेघ भरते गर्जन. దాదుర్ టర్ టర్ కర్తే అంటే ఇక్కడ అర్థం చూడండి. దాదుర్ అంటే ఏంటమ్మా? ఫ్రాగ్. కప్పలు ఏం చేస్తాయంట? టర్ టర్ అని సౌండ్ చేస్తాయంట. ద సౌండ్ ఎలా చేస్తాయి కప్పలు? బెక బెక అని సౌండ్ చేస్తాయంట. జిల్లి అంటే ఏంటి? క్రికెట్స్ అంటే క్రికెట్ కాదు, కీచురాళ్ళు అంటారు తెలుగులో. ఈ కీచురాలు అనేటువంటి బస్తి మేకింగ్ సౌండ్ ఎలా? జన్ జన్ అని సౌండ్ చేస్తాయంట కీచురాళ్ళు. అలానే మ్యావ్ మ్యావ్ రే మోర్, ఈ పికాక్స్ అనేటువంటి మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తుంటాయి. ప్యూ ప్యూ అని ఎవరు సౌండ్ చేస్తారంట? చాతక్ కే గన్. చాతక్ అనే బర్డ్, గన్ అంటే గ్రూప్ ఆఫ్ చాతక్ బర్డ్స్, గన్ అంటే గ్రూప్ ఆఫ్ చాతక్ అంటే బర్డ్స్. ఎలా సౌండ్ చేస్తాయంట? ప్యూ ప్యూ అని సౌండ్ చేస్తాయంట. ఉడితే సోన్ బాలక్, ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుఖసే కర్ క్రందన్. ఉడితే అంటే ఫ్లయింగ్, సోన్ బాలక్ అంటే వాటర్ బర్డ్, నీటి పక్షి అని అర్థం. ఆర్ధ సుఖసే కర్ క్రందన్, ఆ వర్షపు యొక్క నీటిలో ఏంటి? అది తడిసి ఆనందాన్ని వ్యక్తం చేస్తుందంట. గుమడ్ గుమడ్, గుమడ్ గుమడ్ అంటే సర్కిల్డ్, ఇట్లా చుట్టూ తిరగడం. గిర్ మేఘ్ గగన్ మే బర్తే గర్జన్, గర్జన్ అంటే ఏంటి? టు మేక్ సౌండ్, రోరింగ్. గర్జన్ అంటే ఏంటి? రోరింగ్, గర్జించడం. సో ఆకాశంలో, స్కైలో ఈ మబ్బులు తిరుగుతూ ఏం చేస్తున్నాయి అనమాట? దే ఆర్ రోరింగ్, సౌండ్ చేస్తున్నాయంట. ఈ రకంగా ఈ బాస్తాయి బాధల్ అనేటువంటి పాఠంలో కవి ఈ స్టాంజర్స్లో, పద్యాల్లో ప్రకృతి యొక్క అందాన్ని, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు తమ యొక్క ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నాయో ఈ
ఫస్ట్ 1, 2 స్టాంజాలో వ్యక్తం చేయడం జరిగింది.